హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం మేనేజ్ రిలేషన్షిప్స్. సో ఈ మేనేజ్ రిలేషన్షిప్స్ అనేది పవర్ బిఐలో ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, అసలు ఈ రిలేషన్షిప్స్ అనేటివి ఎందుకు ఇస్తారు, ఓకే. సో ఇందులోకి వచ్చేసి మనము ఫస్ట్ పార్ట్ 1లో 1-to-1 రిలేషన్షిప్ అనేది ఎందుకు ఇస్తారు, అసలు రిలేషన్షిప్ ఇవ్వడం వల్ల మనకు ఏం ఉపయోగాలు ఉంటాయి పవర్ బిఐలో అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నేను ఒక ఎక్సెల్ షీట్ తీసుకున్నాను. ఎక్సెల్ షీట్లో మాన్యువల్గా సో ఐడి చేయడం జరిగినది, తర్వాత నేమ్ అనేది ఇవ్వడం జరిగినది. తర్వాత షీట్ 2, సో షీట్ 2లో మాత్రము ఐడి మార్క్స్ అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ నాకేంటంటే షీట్ 1లో వచ్చేసి మనకు నేమ్స్ ఉన్నాయి, షీట్ 2లో వచ్చేసి మార్క్స్ ఉన్నాయి. నాకేంటంటే రిక్వైర్మెంట్ ఏంటంటే ఏ ఒక్క నేమ్ కంటే ఏ ఒక్క స్టూడెంట్ కి మాత్రం ఎంతవరకు ఎన్ని మార్క్స్ వచ్చేసాయి అనేది చూపించాలి ఎక్కడ పవర్ బిఐ. ఓకే, సో ఒక్కసారి కనుక మనం పవర్ బిఐ చూడండి. సో పవర్ బిఐ అనేది ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ యొక్క షీట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఓకే, సో ఒక ఎక్సెల్ వర్క్ బుక్ లో మొత్తం 2 షీట్స్ ఉన్నాయి. ఓకే, సో షీట్ 1 అండ్ షీట్ 2 రెండు షీట్స్ అనేది నేను లోడ్ చేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకేంటంటే షీట్ 1లో డాటా చూడండి, షీట్ 1లో డాటా అండ్ షీట్ 2. సో రెండు షీట్స్లలో కలిపి నేను డేటా అనేది ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఒకసారి మోడల్లోకి వెళ్ళిపోతే చూడండి, ఆటోమేటిక్గా ఇది రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేసుకున్నాను. మనం ఎటువంటి రిలేషన్షిప్ కి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ లాంటివి చేయని అవసరం లేదు ఇక్కడ. సో మనకు రిలేషన్షిప్ అనేది పర్ఫెక్ట్ ఉంటే ఈ యొక్క పవర్ బిఐ అనేది ఆటోమేటిక్గా అదే రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఓకే, చూడండి దీనిపైన డబుల్ క్లిక్ చేసేస్తున్నట్లయితే ఇది ఏం రిలేషన్షిప్ చూడండి. సో 1-to-1, మెనీ టు 1, సో 1-to-many, మెనీ టు మెనీ, ఇవన్నీ నేను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ క్లాస్ లో వచ్చేసి మనం 1-to-1 చెప్తున్నాం. ఓకే, ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ కి మనం రిలేషన్షిప్ ఇచ్చేదాన్ని 1-to-1 అంటారు. ఓకే, చూడండి మేక్ దిస్ రిలేషన్షిప్స్ యాక్టివ్, ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోయినాను. సో ఓకే అనుకుంటే ఇవి మనకు రిలేషన్షిప్ అని వచ్చేది. ఇప్పుడు నాకేంటంటే ఈ రిలేషన్షిప్ అనేది నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, సో డిలీట్ చేసేసినప్పుడు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నాకేంటంటే మన రిక్వైర్మెంట్ ఏంటిది, మరి మనకు ఏ ఒక్క స్టూడెంట్ కి నేమ్ వైజ్ గా ఎన్ని మార్క్స్ ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక కార్డ్ తీసుకున్నాను, తీసుకొని మార్క్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి మొత్తం మార్క్స్ కి సమ్ చేసేస్తుంది కార్డ్ అనేది. ఇప్పుడు నాకేంటంటే ఈ యొక్క పర్టికులర్ లక్ష్మి అనే క్యాండిడేట్ కి ఎంత వరకు ఉన్నాయి అనేది మనకు తెలియాలా. సో రాజు అనే క్యాండిడేట్ కి ఎంత ఉన్నాయి. సో ఈ క్యాండిడేట్ కి ఏంటంటే డాటా అనేది ఇంటరాక్ట్ కాదు, ఎందుకంటే ఈ రెండింటికి రిలేషన్షిప్ అనేది లేదు. ఓకే, సో ఈ రెండింటికి రిలేషన్షిప్ ఉన్నదనుకో అప్పుడు ఏం చేస్తుంది అని అనుకున్నట్లయితే, సో ఈ యొక్క ఇప్పుడు ఈ యొక్క ఐడి అండ్ ఇక్కడ ఐడి ఈ రెండింటికి సేమ్ ఉన్నాయి అనుకో, అంటే ఇప్పుడు ఐడిలో 1 ఉంది అనుకో, ఇప్పుడు మార్క్ లో 1 కు సంబంధించిన ఏమైతే డాటా ఉందో ఆటోమేటిక్ గా ఈ 1 కి అటాచ్ చేసేసుకుంటా ఉంటాను, అంటే రెండింటిని కలిపేస్తా ఉంటాను. చూడండి ఇప్పుడు నేను ఐడి తోటి ఈ ఐడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసాను. ఓకే, చూడండి మనకు కావాలనుకుంటే ఏం లేదు, ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసేయండి, చేసేస్తే మీకు రిలేషన్షిప్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే మీరు దేనికైతే రిలేషన్షిప్ ఇస్తారో ఆ సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇంతకు ముందు మనకి ఏంటంటే ఇక్కడ చూపిస్తుంది షీట్ 2, షీట్ 1, మీరు దేని నుంచి దేనికి ఇస్తున్నారు. సో నేను వచ్చేసి షీట్ 1 నుంచి సో ఐడికి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వేరే ఏ టేబుల్ ఉంది. ఇక్కడ మనకు 2 టేబుల్లో ఉన్నాయి కాబట్టి షీట్ 2 మాత్రమే చూపించినది, చాలా టేబుల్స్ ఉంటే మాత్రం చాలా చూపిస్తారు. సో ఇక్కడ ఏంటంటే 1, ఇక్కడ 1 అంటే చూడండి ఇప్పుడు లక్ష్మి అనే క్యాండిడేట్ కి ఏమవుతుందంటే 50 మార్క్స్ వచ్చినట్టు, అంటే దీన్ని బేస్ చేసుకొని రిలేషన్షిప్ క్రియేట్ చేస్తా ఉన్నది. సో అప్పుడు కనుక మీరు దీనికి కనుక రిలేషన్షిప్ ఇచ్చారనుకో మనకి ఏమవుతుందంటే ఈ డేటా అనేది ఇంటరాక్ట్ కాదు. ఓకే, డేటా ఇంటరాక్ట్ కావాలంటే రిలేషన్షిప్స్ అనేది పర్ఫెక్ట్ గా ఆర్డర్ వైజ్ గా ఉంటే మాత్రమే మనకు ఈ యొక్క రిలేషన్షిప్ ప్రకారంగా మనకు అవుట్పుట్ అనేది చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేశాను, ఐడికి సెలెక్ట్ చేసుకొని ఓకే అనుకున్నాను. చూడండి ఇప్పుడు మనకి రిలేషన్షిప్ వచ్చినది. చూడండి ఇప్పుడు చూడండి ఒక రికార్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ రికార్డ్ రిలేటెడ్ గా 50 మార్క్స్, 30 మార్క్స్, 40 మార్క్స్, 80 మార్క్స్, 30 మార్క్స్, 70 మార్క్స్, 60 మార్క్స్. సో ఈ విధంగా మనకు రిలేషన్షిప్ అనేది ఉంటే ఏమవుతుందంటే మనకు డాటా అనేది ఏంటంటే ఒకదాని నుంచి మరొక దానికి ఇంటరాక్ట్ అయిపోయి మనకు కావాల్సిన విధంగా మనం డాటా అనేది మోడల్ చేసుకోవచ్చు. సో ఈ రిలేషన్షిప్స్ మెయిన్ గా ఏంటంటే SSAS లో బాగా యూజ్ చేయడం జరుగుతుంటది. సో అక్కడ ఉన్నప్పుడు మనకు SSAS సంబంధించి మళ్ళీ నేను మీకు చెప్తాను, SSAS క్లాసెస్ కూడా అప్లోడ్ చేసే ప్లానింగ్ లో ఉన్నాను.
సో ఇంకా పవర్ బి పైన కొన్ని క్లాసెస్ అనేది మిగిలిపోయాయి. సో ఈ పవర్ బి కంప్లీట్ కాగానే ఎస్ఎస్ఐఎస్ కూడా స్టార్ట్ చేస్తాను. సో ఈ విధంగా మనకు రిలేషన్షిప్స్ అనేవి ఉపయోగపడతాయి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్ సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బి క్లాసెస్ చూస్తూ పవర్ బి నేర్చుకోండి. అండ్ ఇంకా మీకు డిస్క్రిప్షన్ లో నా యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. నా మొబైల్ నెంబర్ చూసి కూడా మీరు మాకు కాల్ చేయవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీకు ఇంకా ఏమన్నా కొత్త టెక్నాలజీస్ ఏమైనా నేర్చుకోవాలనుకున్నా కామెంట్ పెట్టండి. సో మేము మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.